హలో, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ది వీడియో. ఇంకా స్టోరీలోకి వచ్చేద్దాము. గిరిపురంలో రాఘవయ్య, అన్నపూర్ణమ్మ అనే దంపతులు ఉండేవారు. రాఘవయ్యది చిన్న హోటల్ నడుపుతూ ఉండేవాడు. కానీ వాళ్ళకి పిల్లలు లేరు. పెళ్ళైన 3 ఏళ్లకు అన్నపూర్ణమ్మ తల్లి అవుతున్నట్లు తెలుస్తుంది. రాఘవయ్య, అన్నపూర్ణమ్మలకు పట్టరాని సంతోషం వేస్తుంది. పెళ్ళైన 3 ఏళ్లకు పిల్లలు కలగబోతున్నారన్న ఆనందం వాళ్ళ ముఖంలో కొట్ట వచ్చినట్లు కనబడేది. నెలలు నిండాయి. ఒక రాత్రి వేళ అన్నపూర్ణమ్మకు నొప్పులు వస్తున్నాయి. కారు కూడా ఆ రోజు పొద్దున్నే పాడయింది. బజార్లోకి ఏమన్నా బళ్ళు ఉన్నాయేమని వెళితే అక్కడ ఆ ఇంటి ముందు నుంచి ఒక ఆటో వెళ్ళటం కనబడుతుంది. ఆ ఆటో మీద ఆసుపత్రికి తీసుకువెళతాడు రాఘవయ్య. ఆ ఆసుపత్రికి ఇంటికి మధ్య 5 కిలోమీటర్ల దూరం ఉంది. అయినా ఫాస్ట్గా హాస్పిటల్కి వెళతారు. ఆపరేషన్ అవుతుంది. కానీ కడుపులో బిడ్డ అడ్డం తిరగడం మూలంగా అన్నపూర్ణమ్మని బతికించలేకపోతారు డాక్టర్లు. ఇదే మాట రాఘవయ్యకు చెబుతారు. ఆడపిల్ల పుట్టిందని సంతోషించాలా, లేక భార్య చనిపోయినందుకు బాధపడాలా అర్థం కాక ఏడుస్తూ ఉంటాడు రాఘవయ్య. ఆ ఇంట్లో ఉంటే ఎప్పుడూ అన్నపూర్ణమ్మే గుర్తుకొస్తుంది. హోటల్కి వెళ్ళినా అదే జ్ఞాపకాలు. ఇంకా ఆ బాధ తట్టుకోలేక తనకున్న కాస్త పొలము, ఇల్లు, హోటలు అన్నీ అమ్మేసేసి పట్నం వెళ్ళిపోతాడు రాఘవయ్య. అక్కడ ఇల్లు, హోటల్ ఒకే చోట పెడతాడు. తన హోటల్ కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. పాపకి అపర్ణ అని పేరు పెడతాడు. పాపతో పాటు రాఘవయ్య హోటల్ కూడా పెద్దదవుతూ ఉంది. ఎక్కువ లాభాలు గడించింది. పెద్ద రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. రాఘవయ్య అపర్ణకి 5 ఏళ్ళు. అయితే పనులతో బిజీ ఉండే రాఘవయ్య అపర్ణని చూసుకోవటానికి టైం ఉండేది కాదు. ఒకసారి రాఘవయ్య పని తొందరగా అయిపోయిందని తొందరగా ఇంటికి వస్తాడు. అప్పుడు అపర్ణ ఏడుస్తూ ఉంటుంది. పరిగెత్తుకు వెళ్తే బాత్రూమ్ టబ్బులో పడిపోయి ఉంటుంది. కేర్ టేకర్ని పిలిస్తే ఎంతసేపటికి పలకదు. పిల్లని ఎత్తుకుని సముదాయించి పాలు పట్టించి పడుకోబెడతాడు. బయటికి వెళ్ళి చూస్తే ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉంటుంది. గేమ్స్ అయిపోయినాక చూస్తే ఎదురుగా రాఘవయ్య. అయ్యగారు, మీరు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు రారు కదా, ఇప్పుడు వచ్చే టైం కాదు కదా, అప్పుడే వచ్చేసారా ఏంటి అని చెమటలు తుడుచుకుంటూ ఉంటుంది. పిల్లేది అని అడుగుతాడు. ఇప్పుడే పడుకుంది బాబు, ఫోన్ వచ్చిందని మాట్లాడుతున్నా. ఇంకా అన్ని అబద్ధాలు చెబుతుందని నిర్ధారించుకున్న రాఘవయ్య ఏం మాట్లాడకుండా అప్పటి వరకు రావాల్సిన డబ్బులు ఆ అమ్మాయికి ఇచ్చేసి పంపించేస్తాడు. కేర్ టేకర్ని లేకుండా రాఘవయ్య ఏమైనా పరిష్కారం ఉందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో పక్కింటి పురుషోత్తం గారు వచ్చి, ఏం రాఘవయ్య తెగ ఆలోచిస్తున్నావు, ఏమైంది అని అడుగుతాడు. ఏం లేదండి అని కేర్ టేకర్ చేసిన పని అంతా చెబుతాడు. ఈరోజు నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. ఇంకొంచెం ఆలస్యం అయితే ఆ పిల్ల పరిస్థితి చూస్తేనే నాకు వణుకు పుట్టిస్తుంది, భయమేస్తుంది అంటాడు. ఇంకో పెళ్లి చేసుకో రాఘవయ్య అంటాడు. ఇంకో పెళ్ళి నాకు ఇష్టం లేదు పురుషోత్తం గారు. అయినా ఇంకో పెళ్లి చేసుకున్నా వచ్చిన ఆమె తల్లి ఎలా అవుతుంది? సవత్తెల్లా అవుతుంది కదా, ఇంతకంటే ఘోరంగా ఉంటుంది అంటాడు. అలా కాదు, మా దూరబంధువు ఒక అమ్మాయి ఉంది. తన పేరు గీత. చాలా పేదంట అమ్మాయి. ఆ పిల్ల చాలా మంచిది, పెళ్లి చేసుకో అంటాడు. ఒకసారి పురుషోత్తం గారు అమ్మాయిని తీసుకొస్తాడు. పెళ్లి చేపుల అన్న నెపంతో కాకుండా ఊరు వెళ్దాము, తీసుకొద్దాము అని చెప్పి తీసుకొస్తాడు. అట్లాగే రాఘవయ్య ఇంటికి కూడా తీసుకొస్తాడు. గీత అపర్ణని తీసుకుని ముద్దు పెట్టుకుని ఆడిస్తూ ఉంటుంది. రాఘవయ్యకి ఏం అర్థం కాక చూస్తూ ఉంటాడు. అప్పుడు పురుషోత్తం, ఈమె మా దూరబంధువు గీత, పిల్లలంటే చాలా ఇష్టం, చూసావా పిల్లని ఎలా దగ్గర తీసుకుందో అని అంటూ ఉంటాడు. రాఘవయ్య తనని గమనిస్తూనే ఉంటాడు. గీత స్నానం చేయించి అన్నం పెడుతుంది. ఇదంతా చూసిన రాఘవయ్యతో పురుషోత్తం గారు, ఎప్పుడైనా నీకు సమ్మతమేనా అని అడుగుతాడు. అమ్మాయి బాగా చూసుకుంటున్నా, నమ్మకం వచ్చిందా అని అడుగుతాడు. అసలు నా భార్య చనిపోయిందని ఆమెకు ఎలా తెలుసు అని అంటాడు. నేనే చెప్పాను, ఇందాక చూసినప్పుడు పాప బాగుంది, అమ్మాయి ఏది అంటే నేనే చెప్పాను అని అంటాడు. నీకు నమ్మకం అయితేనే పెళ్లి చేసుకో అని అంటాడు.
పురుషోత్తం. బాగా చూస్తుంది కదా అనుకుని రాఘవయ్య గీతని పెళ్లి చేసుకుంటాడు. కానీ అసలు విషయం తెలియలేదు రాఘవయ్యకి. అంత పురుషోత్తం ఆడిన ఆట. కానీ పురుషోత్తం భార్య చాలా మంచిది. గీత మంచిది కాదని తెలిసిన డబ్బుపై ఆశతో గీతనిచ్చి రాఘవయ్యకి పెళ్లి చేస్తున్న పురుషోత్తంని ఎంత వారించినా పురుషోత్తం వదులుకోలేదు. గీత ఈ నాటకం ఆడించినందుకు రాఘవయ్యకు బహుమానంగా 1,00,000 రూపాయలు ఇస్తుంది. రాఘవయ్య ఉన్న టైంలో గీత అపర్ణని బాగా చూసుకునేది. కానీ రాఘవయ్య లేని టైంలో పాపని అసలు ఏమీ పట్టించుకునేది కాదు. ఇదేమీ తెలియని రాఘవయ్య గీత లాంటి మంచి అమ్మ అపర్ణకి దొరికింది అని చాలా సంతోషిస్తాడు. ఒకసారి ఊరికని వెళ్ళాడు రాఘవయ్య. అప్పుడు అపర్ణకి 14 ఏళ్ళు. ఇంట్లో పని అంతా చేయిస్తుంది. రాఘవయ్య లేని సమయంలో స్కూల్కి కూడా పంపించదు గీత. గీతకు కూడా ఒక ఆడపిల్ల పుడుతుంది. గీతకి అపర్ణకి మధ్య 2 ఏళ్ళు తేడా. గీత కూతురు పేరు ప్రియ. ప్రియని చాలా గారాబంగా పెంచుతుంది గీత. గీత ఒక్క పని కూడా ప్రియకి చెప్పేది కాదు. ఇంట్లో పని అంతా చేసి స్కూల్కి వెళ్తుంది అపర్ణ. ఒకసారి పని మీద అర్జెంటుగా ఊరు వెళ్తాడు. తిరిగి వారం రోజుల అవుతుంది అనుకున్న పని 2 రోజుల్లోనే అయిపోతుంది. పిల్లలకి గౌన్లు తీసుకొచ్చి ఇంటికి సంతోషంగా వస్తాడు. అదే సమయానికి గీత అపర్ణని కొడుతూ పని చేయిస్తుంది. ఇన్నాళ్ళు రాఘవయ్య అపర్ణని గమనించలేదు. పిల్ల చిక్కి శల్యమైపోయింది. ఎన్ని రోజులయ్యిందో అన్నం తిని. గీత ఎంత నాటకమాడింది, ఎంతో ప్రేమగా చూసుకుంటుందని భ్రమపడ్డాను. దూరంగా అన్ని గమనిస్తూ ఉన్నాడు రాఘవయ్య. పురుషోత్తం వచ్చి, ఏమ్మా అప్పన్నని స్కూల్కి పంపలేదా? అసలు దీనికి తిండి పెట్టడమే గొప్ప, ఇంకా స్కూల్ కూడానా? దీనిని గవర్నమెంట్ స్కూల్లో వేశానని కూడా తెలియదు ఆయనకి. అంత బిజీ. ఎందుకమ్మా గవర్నమెంట్ స్కూలు? బాగానే డబ్బు ఉందిగా, అమ్మాయిని అక్కడే ఉంచొచ్చుగా అని అంటాడు పురుషోత్తం. ఉంటే ఉన్నదంతా దానికి పెట్టేస్తే నా కూతురికి ఏమిస్తారు అంటుంది. ఇదంతా విన్న రాఘవయ్య మనసు పగిలిపోతుంది. గీత అసలు అప్పన్నని పట్టించుకోవటమే లేదు, చాలా బిజీ అయిపోయాడు. గీత బాగా చూసుకుంటుందన్న నమ్మకంతో రాఘవయ్య అసలు అప్పన్నని చూడనే లేదు. అవును, ఎప్పుడూ పట్టించుకున్నాను. పొద్దున్నే అది స్కూల్కి వెళ్ళాక లేస్తాను, అది పడుకున్నాక ఇంటికి పోతాను. ఆ గీత చెప్పిన అబద్ధాలన్నీ విన్నాను. ఇదంతా నా తప్పే అని కుమిలిపోతాడు రాఘవయ్య. ఇంతలో పురుషోత్తం, మంచి నిర్ణయం తీసుకున్నావు గీత. ఆస్తి మొత్తం నీ పేరు రాయించుకో, లేదా ఈ పిల్ల పేరు మీద రాసేస్తాడు వాళ్ళ నాన్న. నువ్వు నీ కూతురు అన్యాయమైపోతారు అంటాడు. నిజం చెప్పావు బాబాయ్. ఇంకా తట్టుకోలేక ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్తాడు రాఘవయ్య. తర్వాత ఏమైంది అన్న విషయం రెండో భాగంలో చూద్దాము. నమస్తే. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ది వీడియో. థ్యాంక్ యూ.